వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ, పుంగనూరు. పడమటి తాలూకాల్లో మామిడి పంట అధికంగా వస్తుంది. గత 10 సంవత్సరాలుగా ఈ ప్రదేశాల్లో ఎక్కువ ఈజీఎస్ లో మామిడి తోటలు పెట్టడం వల్ల అత్యధికంగా దిగుబడి ఉంది. చౌడేపల్లికి చెందిన మారుమూల గ్రామానికి చెందినటువంటి హసేన్ బాషా అనే అతను ఇక్కడ చౌడేపల్లి పెద్ద పంజాని సరిహద్దుల్లో రైతు నేస్తం అనే పేరుతో మామిడి మార్కెట్ స్టార్ట్ చేశారు. అయితే గత 4 సంవత్సరాలుగా అతను అంచెంచెలుగా ఎదుగుతూ మామిడి మార్కెట్లో రైతులు ఇక్కడికి వస్తే వారికి సౌలభ్యంగా ఉండే విధంగా చేస్తూ వారి యొక్క మామిడి కాయలు ఇక్కడ కొని పంపిస్తున్నాడు మార్కెట్ ద్వారా. భారతదేశంతో పాటు సింగపూర్, మలేషియా దేశాలకు కూడా ఇక్కడి నుంచి మామిడికాయలు ఎగుమతి అవుతున్నాయి. రైతు నేస్తానికి మార్కెట్ మండికి వెళితే తమకు ఎంతో సౌలభ్యంగా ఉందని అటు రైతులు కానీ ఇటు కొనుగోలుదారులు కానీ అంటున్నారు. వారితో పాటు ఈ యొక్క మార్కెట్ రన్ చేస్తున్నటువంటి హుసేన్ భాయ్ మాటలు కూడా విందాం పదండి. గౌరవనీయులైనటువంటి రైతు సోదరులకు నమస్కారం. నేను సుద్దగుండ్లపల్లి పంజాని మండలం రాయలపేట వీరపల్లి పంచాయతీ నందు రైతు నేస్తం అనే మండి చిత్తూరు జిల్లాలో పెద్ద పంజాని మండలంలో ఇక్కడ నేను పెట్టి ఈ మండి 4 సంవత్సరాలు అవుతుంది. నేను బయట రాష్ట్రాల్లో అంతా వ్యాపారం చేసి నేనే ఇక్కడ నా ఏరియాలోనే నేను రైతులకు ఏదో చేయాలని, రైతుల కోసం సాయం చేయాలని, నా ప్రాంతంలో నేను రైతులకు డెవలప్ చేయాలని ఒక ఉద్దేశంతో నేను చిత్తూరు జిల్లాలోనే కూలోళ్ళకి కానివ్వండి, బయట వ్యాపారస్తులకు కానివ్వండి ప్రతి సౌకర్యము కల్పించి నేను ఇప్పుడు మన అగ్రి మార్ట్ అనేది కూడా ఒకటి ఇక్కడ నిలబెలుపుతున్నాను. నా వెనక నా స్నేహితుడైనటువంటి శ్రీనివాసులు రెడ్డి, నేను ఇద్దరు పార్ట్నర్స్. ఇది నేను రైతుల సౌలభ్యం కోసం ఇక్కడ నేను ఈ మండిని స్థాపించడం జరిగింది. రైతు నేస్తం అనే మండి పెట్టాను. రైతుల కోసమే నేను ఉండాలి, నేను రైతులకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమంగా మామిడికాయల బిజినెస్లో నేను చాలా రోజులుగా నాకు ఉన్న ఒక అనుభవం రీత్యా కానివ్వండి, నాకున్న పరిచయాల రీత్యా కానివ్వండి, ఇండియాలో ఉన్న నాకు ప్రతి స్టేట్లోన ప్రతి రాజధానిలోన నాకుండే పరిచయాల మనుషులందరినీ పిలుచుకొని నేను ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను. నాకు ఈ 4 పక్కలు ఉండే మండీల కంటే మీకు ₹1 ఎక్కువ పోతేనే నా మండికి రాండి, మీకు మంచిగా అనిపిస్తేనే నన్ను సహకరించండి. మీకు ఎటువంటి మోసం లేకుండా మీకు దగ్గరగా ఉండి 24 గంటలు నేను ఇక్కడే మండీలోనే నా అబ్జర్వేషన్లోనే ప్రతి ఒక్కటి చేస్తూ ఉంటాను. అందుకని నా రైతు సోదరులకు కానీ వ్యాపారస్తులకు కానీ నా తరపు నుంచి ఒక ముఖ్య గమనిక, అన్న నేను మీకోసం ఇదంతా పెట్టాను, అందరూ నాకు సహకరించండి. మీ మంచి కోసం నేను ఎల్లవేళలా 24 గంటలు మండీ లోపలే ఉంటాను. ఇక్కడ రైతు నేస్తం పేరుతో పెట్టిన ఈ మండి నిజంగా రైతులకు నేస్తము మరియు ఒక వరం కూడా. ఎందుకంటే 4 ఏళ్లకు ముందు ఈ మండి పెట్టకముందు ఇక్కడ వ్యాపారస్తులు కానీ రైతులు కానీ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అంటే వెళ్తే బంగారపాలెం వెళ్ళాలా, లేకపోతే చాలా దూరం వెళ్ళాలా, అక్కడ చాలా క్యూలో ఉండాలా, ఎప్పుడు వేస్తారో తెలియదు. కానీ ఇక్కడ అలా కాదు. హసన్ భాయ్ పెట్టిన తర్వాత ఇక్కడ రైతులందరికీ చాలా చాలా ఉపయోగకరంగా ఉన్నది. ఎందుకంటే కేవలం 20 కేజీలు క్రేట్ ఉన్నా చాలు, ఇక్కడ వచ్చి అమ్ముకునే ధైర్యం ఉన్నది రైతులకి. రైతు నేస్తం మండి పెట్టినప్పటి నుండి కంటిన్యూగా ఇక్కడే వేస్తున్నాను, కంటిన్యూగా ఇక్కడ వేస్తాను కూడా. ఎందుకంటే చాలా సౌలభ్యము, ఏ మోసము ఉండదు, మన కళ్ళ ఎదుటే మొత్తం ఆక్షన్ జరుగుతుంది. డబ్బులు కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా తొందరగా ఇచ్చేస్తారు. ఇది నిజంగా రైతులకు వరము. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుతూ మళ్ళీ కోరుతూ ఉన్నాను. నేను గత 4 నెలలకు మునుపు హై స్కూల్ టీచర్గా ఉండి రిటైర్ అయినాను. నేను కాలేజీలో పనిచేస్తూ ఉండి కూడా ఇట్లా వస్తూ పోతూ ఉండే రైతులందరూ తెలుసు. నాకు తెలిసి వాళ్ళ యొక్క స్థితిగతులను కనిపెట్టి ఇక్కడ ఈ మండీ పూర్తి అయ్యేంత వరకు ఉండి రైతులకి తగిన సలహాలు సూచనలు ఇస్తామని చెప్పనేసి ఇక్కడ మండీలో నేను కూడా ఒక వ్యక్తిగా ఇక్కడ ఉండి రైతులతో మాట్లాడుతూ ఉండా. నాకు తెలిసిన ఇది ముఖస్థితి కోసం మాట్లాడలేదు. ఆయన నాకు ఇక్కడ రాణించే బాగా పరిచయము. నేను ఒక 2-3 మండీలు తిరిగినా, బంగారుపాలెం తిరిగినా, సౌడేపల్లి తిరిగినా. ఇక్కడ పారదర్శకంగా ఉంది వ్యాపారం, మోసం లేదు, దళాలీతనం లేదు, ఒక సిండికేట్ అయ్యే వ్యవహారం లేదు. నాకు నచ్చింది ఏమంటే తావకాశంగా ఓర్పుగా రైతుతో మాట్లాడుతూ ఉన్నాడు.
మీ బాధ ఏమి, మీకు ఇంకేం సౌకర్యం కావాలా, ఈ కాయ బాగలేదు దాన్ని ఏర్పాటు చేయండి, ఇట్లా ఏర్పాటు చేస్తే మీకు మంచి రేటు వస్తుంది, రెండు కలిపేస్తే రేటు తక్కువ అవుతుంది కాబట్టి దాని రేటు దానికి ఉంటుంది, దీని రేటు దీనికి ఉంటుంది ఇట్లా చెప్పి వాళ్ళకి ఇక్కడ కావాల్సిన మౌలిక వసతులు కూడా భోజనం అయితే ఏమి, టిఫిన్ అయితే ఏమి, ఇక్కడున్న కూలీలకైతే ఏమి, ఇక్కడ వచ్చే రైతులకైతే ఏమి, ఇక్కడ ఒక కుటుంబం మాదిరి, ఆ కుటుంబంలో ఒక సభ్యుల మాదిరి ఇక్కడ వచ్చే రైతులతో సహా ఇక్కడ పనిచేసే వాళ్ళతో సహా బాగా చూస్తూ ఉన్నాడు. ఇది నేను చెప్తానే మాట ప్రతి ఒక్కటి వాళ్ళ పొగడడం కాదు, ముఖస్థుతి కాదు. నేను ఒక విద్యావంతునిగా ఇక్కడ నేను చూస్తూ ఉండేది, అనుభవిస్తూ ఉండేది, వాళ్ళ వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తూ ఉండేది, అన్నీ చూసి ఇది తగిన మండి, ఇది తగిన మార్కెట్టు, ఇక్కడ ఖచ్చితంగా రైతుకి న్యాయం జరుగుతూ ఉంది. నేను ఎవరి కోసమో నేను ఈ విషయం మాట్లాడలేదు, నేను చూస్తూ ఉంటా, నేను గమనించి ఒకవేళ ఎక్కడైనా ఏదైనా స్థితిగతులు మార్పు వస్తే ఆయన కోసం పెట్టుకొని చెప్తాడా, నా సలహా కూడా పాటించి ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తూ ఉన్నాడు. ఎవరు చెప్పినా, చిన్నపిల్లోడు చెప్పినా కూడా వాళ్ళ మాటను తీసుకొని ఆ రకంగానే ముందుకెళ్తున్నాడు. ఆయన సొంత నిర్ణయం ఒక భాగం అయితే 10 భాగాలు రైతులవి, వచ్చిన సలహాదారులు పాటించి కూడా ఆ రకంగా ముందుకెళ్తా ఉన్నాడు. ఖచ్చితంగా నిజాయితీగా ఉంది, పారదర్శకంగా ఉంది, ఖచ్చితత్వం ఉంది. రైతు కూడా సంతోషపడే విధంగా వ్యాపారస్తులను దండించి వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు, మీరు ఈ విధంగా చేస్తే నా మండికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి వాళ్ళు 25 రూపాయలు చెప్తే 26 రాసి అక్కడ వాళ్ళకి న్యాయం చేయడం జరుగుతుంది. రైతులు కూడా చాలా సంతోషపడతా వెళ్తూ ఉంటారు. ధన్యవాదాలు.